నమస్తే. నేను ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారి జాతకం, కేటీఆర్ గారి జాతకం ఇప్పుడు ప్రెజెంట్ ఒక జ్యోతిష్యుడు చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారు? డైరెక్ట్ గా కేటీఆర్ గారు 2028లో సీఎం అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2029లో సీఎం అయిపోతారు. ఇది ఆయన చెప్తున్న జాతకం. గతంలో కూడా 2023 ఎలక్షన్లో అంటే తెలంగాణ ఎలక్షన్స్ లోనూ అలా ఏపీ ఎలక్షన్స్ లోనూ కూడా ఇదే విధంగా చెప్పారు. కానీ వాళ్ళు చెప్పింది ఏది కూడా నిజమలేదు. ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చి వీళ్ళిద్దరూ సీఎం అవుతారు అంటుంటే జనాలందరూ కూడా పెయిడ్ ఆస్ట్రాలజర్ వచ్చారు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఇందులో వాస్తవం ఎంత? అసలు సడన్ గా ఎప్పుడో వచ్చే ఎలక్షన్స్ కి ఇప్పటికీ సంబంధం ఏంటి? ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. అంటే ఉగాది వస్తుంది అంటే ప్రతి ఒక్కరు కూడా జాతకాలు చెప్తూ ఉంటారు, చూపించుకుంటూ ఉంటారు కూడాను, కొత్త సంవత్సరం కాబట్టి. కానీ ఎలక్షన్స్ ఎప్పుడు ఉన్నాయి సార్? 2028లోనేమో తెలంగాణ, 2029 ఏపీ. అప్పుడెప్పుడో ఎలక్షన్కి ఇప్పుడే ఒక ఆయన వచ్చేసి జాతకం చెప్తూ 2028లో డైరెక్ట్ గా కేటీఆర్ గారు సీఎం అయిపోతారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా భారీ మెజార్టీతో సీఎం అయిపోతారు ఏపీలో అని చెప్పేసి చెప్తున్నారు. జనాలు పెయిడ్ ఆర్టిస్ట్ వచ్చాడు, కొత్త పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు. ఏంటి ఇప్పుడు ఈ జాతకాల పర్వం ఎందుకు స్టార్ట్ అయింది సార్ సడన్ గా? కొత్త పెయిడ్ ఆర్టిస్ట్ ఏం కాదు, పాత పెయిడ్ ఆర్టిస్టే కొత్త రూపంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన పెయిడ్ ఆస్ట్రాలజిస్ట్ అని ఎందుకు అంటున్నానంటే, ఇతను రాజకీయాలతోటి ఏం సంబంధం, ఏ విధంగా అసలు చెప్తారు? ఇప్పుడు ఇదే ఆస్ట్రాలజిస్ట్ 2023లో డైరెక్ట్ కేటీఆర్ సీఎం అన్నాడు, లేదంటే కేసీఆర్ సీఎం అంతే, నో మోర్ కాంగ్రెస్ అని చెప్పి అన్నాడు, లేదా నో అసలు ఎవరు లేదు, మన బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు ఆయనే సీఎం అని చెప్పి, కేసీఆర్ సీఎం అని చెప్పి చెప్పారు. చంద్రబాబు నాయుడుకి అసలు రాజకీయ భవిష్యత్తు లేదు, క్లోజ్ అయిపోయింది, ఏం లేదు. అసలు భూమి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఆయనే సీఎం అని చెప్పి చెప్పాడు. ఇతను వామాచారం అని చెప్తాడు. వామాచారం కాదు, ఇతనికి ఉంది దోలాచారం ఇతను. ఇతను డబ్బులు ఊరికినే సంపాదించడం అలవాటు పడిపోయాడు, సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని. ఆ మధ్య ఛానల్స్కి వచ్చేవాళ్ళు, నేను కూడా మెయిన్ ఛానల్స్లో పనిచేసే రోజుల్లో, ఛానల్కి సీఈఓగా పనిచేసే రోజుల్లో, అప్పుడు ఈయన మెయిన్ ఛానల్కి వచ్చేవాడు, ఇది శాటిలైట్ ఛానల్కి వచ్చేవాళ్ళు. ఒక శాటిలైట్ ఛానల్కి వస్తే నా కొలీగే ఒక షోలో ఇతను దోలు తీర్చాడు. ఇతను చెప్పేటువంటి ఫేక్ ఆస్ట్రాలజీని నిరూపించాడు. దాంతో అతను అర్ధాంతరంగా షో నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి నేను ఛానల్స్ రానని చెప్పేసి సోషల్ మీడియాని ఇతను ఉపయోగించుకున్నాడు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఉపయోగించుకున్నాడు. ఇతను అదృష్టం కలిసి వచ్చింది ఏంటంటే, అప్పుడే సోషల్ మీడియా బాగా ఫ్లేవర్ అవుతున్నటువంటి సమయం. దాంతో సోషల్ మీడియాలో ఇతను బాగా ఫ్లేవర్ అయ్యాడు. ఎలా ఫ్లేవర్ అయ్యాడంటే, సినిమా సంబంధించినటువంటి వాళ్ళని సెలబ్రిటీస్ టార్గెట్ చేస్తాడు. ఆ హీరో ఆ జబ్బు ఉంది, ఈ హీరో ఈ జబ్బు ఉంది, లేదంటే ఇదిగో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు, వీళ్ళు విడిపోతారు, ఇలాంటివన్నీ. దాన్ని ఏమంటారు? వామాచారం అంటారు, ఏమంటారు? దోలాచారం అంటారు. ఇతను ఎవరు అడిగారు? ఆల్రెడీ మహిళా కమిషన్ కూడా చివాట్లు పెట్టింది, అయినా బుద్ధి రాల. ఇతను ఈ మధ్యకాలంలో ఏం చేస్తాడంటే, గ్రాఫ్ పడిపోయింది, ఎవరు చోట్ల అతను చెప్పింది. కానీ ఈ రీసెంట్గా ఒక 1 month 2 months నుంచి మీరు ఏ ఛానల్ అయినా చూడండి, ఏ ఛానల్ పెడితే ఆ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అంటే ఏదో ఒక ఛానల్లో మనం క్లిక్ కాకపోతామా అనే యాంగిల్లో అతను అన్ని ఛానల్కి వెళ్ళి చెప్తూ ఉన్నాడు. చెబుతుంటే ఎక్కడా కూడా ఆయన్ని ఫాలో అయ్యే పరిస్థితి కానీ చూసే పరిస్థితి కానీ లేదు. దాంతో మళ్ళీ మొదలుపెట్టాడు. ఏం మొదలుపెట్టాడు? 2028లో కేటీఆర్ సీఎం, 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం అని చెప్పి తమ్లైన్లు పెట్టుకుంటున్నాడు. తమ్లైన్ పెట్టుకుని లోపల ఏమైనా చెప్తాడంటే లోపల జాగ్రత్త పడుతున్నాడు ఈసారి. ఎందుకంటే మెట్టితో కొడతారని చెప్పి మళ్ళీ ఈసారి కేసులు పెడతారు. ఇప్పుడంటే ఏదో పోలే అని చెప్పి పట్టించుకునే పరిస్థితి లేదు. ఈసారి పార్టీ వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ప్రతిసారి ఒప్పుకోరు కదా. అందుకని చెప్పి జాగ్రత్త పడుతున్నాడు. ఊరి తమ్లైన్లు పెట్టుకుంటున్నాడు. తమ్లైన్లు పెట్టుకుని ఆ తమ్లైన్లతోటి టెంప్ట్ చేసి ఇతన్ని చూస్తారేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కానీ అది కూడా వర్కౌట్ కావట్లా. మీరు ఈ మధ్యకాలంలో చూస్తే ఎన్ని ఛానల్స్ అదే పనిగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. కానీ అతను ఏదైతే అనుకుంటున్నాడో ఆ స్థాయిలో అతనికి గుర్తింపు రావట్లా. అందుకని చెప్పి అతను ఏమంటున్నాడు, ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టాడు మళ్ళీ, నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని,
ఓ నేను వెంకటేశ్వర స్వామి ప్రతిరూపాన్ని, నాకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి, నేను ఏది చెప్తే అది జరిగిద్ది అని చెప్పి మొదలు పెడుతున్నాడు. మళ్ళీ అంటే పబ్లిక్ తోటి మైండ్గా వాడటం మొదలు పెట్టాడు. ప్రతిరూపం. ఓకే సార్. వెంకటేశ్వర స్వామి అసలు నాకు వెంకటేశ్వర స్వామి నాకు లోపలే ఉంటాడు అన్నట్టుగా చెప్తున్నాడు. దుర్మార్గుడు మైండ్గా మాడుతున్నాడు సొసైటీతో, సమాజంతో, ప్రజలతోటి. నేనేం చెప్తే అది జరిగిద్ది అన్నట్టుగా చెప్తున్నాడు. ఇలానే చెప్తే కామాఖ్య టెంపుల్లో ఇతను బయటికి నీటి పంపించారు. అర్థమైంది ఎవరి గురించి చెప్తున్నారు. బయట నెట్టి పంపించారు. ఆ స్థాయికి అక్కడ తీసుకొచ్చుకున్నారు. ఇంతకుముందు ఏం చేశారు, ఎవరికి వచ్చినా సరే మీరు కామాఖ్య టెంపుల్కి రండి, యోని పూజ చేపిస్తాను, అవును సార్, ఆ యోని పూజలో నేను మందు తాగుతాను, మటన్ తింటాను, అది మీకు పెడతాను, మీకు కలిసి వస్తుంది, ఇట్లాంటి దుర్మార్గపు వ్యవహారాలని చెప్పేవాడు. చెప్పాడు. అతనికి ఉన్నటువంటి ఏదో అతను చేసుకుంటున్నాడు. అతను వామాచారం అంట, నీకు వెంకటేశ్వర స్వామితో ఏం సంబంధం, వెంకటేశ్వర స్వామి నాకు వెంకటేశ్వర స్వామి ఉంటాడు, నేను వెంకటేశ్వర స్వామి భక్తుడు అని చెప్పి, వెంకటేశ్వర స్వామి భక్తుడైన వామాచారం మందు తాగి మాంసం తిని యోని పూజలు చేసుకుంటే తిరుగుతావా? వెంకటేశ్వర స్వామిని అమ్ముతున్నాడు ఇతను. ఎందుకు ఇంకా ఆయన్ని జనాలు ఎంకరేజ్ చేయట్లేదు, ఆదరించట్లేదు. సోషల్ మీడియా ఉంది కదా, ఏం చెప్పినా నడుస్తుంది. రెగ్యులర్ గా ఇంతకుముందు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో వచ్చేవాడు, కొన్ని సెలెక్టెడ్ ఛానల్స్ లో వచ్చేవాడు. ఇప్పుడు వాళ్ళ ఛానల్స్ లో చోట్ల ఆ సబ్స్క్రైబర్స్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు ఇతను ఏం వాగుతాడు అనేది, ఇతను ఏం మాట్లాడతాడో, ఇది ఏం వాగుతాడో అందరికి తెలుసు. కాబట్టి ఎవరు చోట్ల ఈయన ఫేస్ కనపడంగానే ఎవరు చోట్ల. ఇప్పుడు ఏంటి, కొత్త ఛానల్స్, కొత్త జర్నలిస్టులతోటి కొంచెం సోషల్ మీడియాలో అప్కమింగ్ లేదంటే కొంచెం సీనియారిటీ 10 సంవత్సరాలు ఉండే వాళ్ళని పట్టుకొని వాళ్ళతో ఇంటర్వ్యూ చేయించుకొని ఏదో ఒక రకంగా మార్కెట్ చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం. అంటే బీఆర్ఎస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనుకూలంగా చెప్తే వాళ్ళు ఏమన్నా వస్తారేమో అని చెప్పి. ఎలాగో కూటమిలో ఉండేటువంటి పార్టీలు రావు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారం మాట్లాడారు. అసలు ఆయనకు రాజకీయ జీవితం ఉండదు అన్నట్టు చెప్పారు. అసలు ఆయన గురించి ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడేవాళ్ళు అంటే, పవన్ కళ్యాణ్ గారి గురించి 2024 ఎలక్షన్ ముందు అంత నిర్లక్ష్యంగా మాట్లాడేవాళ్ళు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎందుకు ఆయన్ని క్షమిస్తున్నారో నాకైతే అర్థం కావట్లా. అంత దారుణంగా మాట్లాడాడు, నిర్లక్ష్యంగా. అలాగే ఇక్కడ నో కాంగ్రెస్ పార్టీ అని తీసేయండి అని అంటాడు. అతను ఒక ఆస్ట్రాలజీ పేరు చెప్పుకొని అతను మాట్లాడే మాటలు కానీ, అతని బిహేవియర్ కానీ, అసలు ఎవరైనా సరే ప్రాథమిక సూత్రం ఏంటంటే, నిజంగా ఆస్ట్రాలజిస్ట్ అయి ఉంటే ఒకవేళ మీకు ఏదైనా నెగిటివ్ ఉన్నా కానీ చెప్పరు. దాన్ని ఇదిగో ఇలా చేసుకుంటే బాగుంటుంది, పెద్దగా మీకు ఇబ్బంది ఉండదు ఏదో చెప్తారు. ఈ దుర్మార్గుడు ఏం చెప్తాడు, పెళ్లి చేసుకోగానే వాళ్ళిద్దరు ఇడిపోతారని చెప్తాడు. పెళ్లి చేసుకున్న రోజే చెప్తాడు. తెలుసు. అసలు తమాషా ఏంటంటే క్లీంకార పుట్టిందండి, ఉపాసనకి క్లీంకార పుట్టింది. ఉపాసన తర్వాత ఇప్పుడు కాదు, కౌల పిల్లలు ఫస్ట్ అమ్మాయి పుట్టినప్పుడు ఆ అమ్మాయికి ఇతను జాతకం చెబుతాడు. మైండ్ ఉండద్దా, మినిమం ఉండద్దా జ్ఞానం? 12 సంవత్సరాల లోపల ఆస్ట్రాలజీ జాతకాలు చెప్పకూడదు అనేది ప్రైమరీగా ఉండేటువంటి నియమంగా చెప్తుంటారు కదా. అప్పుడే పుట్టిన వాళ్ళకి ఇతను ఎట్లా మొత్తం జాతక చక్రం వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇతను. మిగతా ఆస్ట్రాలజిస్టులు అందరూ ఏం చెప్తారు, 12 సంవత్సరాల లోపల మేము చెప్పమండి అని చెప్తారు. అవును సార్, అవును. ఒకవేళ ఏదైనా ఉన్నా కానీ బయట పెట్టరు, వాళ్ళకి ఏదో వాళ్ళ పేరెంట్స్కి చెప్తారు. ఇతను చెప్తాడు, మీకు ఏదైనా బాగాలేదని మీరు వెళ్ళారనుకోండి, శ్మశానంలో మనం పూజ చేద్దాం అంటాడు. యోని పూజ మొత్తం అందరికి, ఎవరు పోతే వాళ్ళకి యోని పూజ. మీరు శుక్రగ్రహం బాగాలేదంటే ప్రతి శుక్రవారం మీరు స్కాచ్ కొట్టండి అని చెప్తాడు. ప్రతి శుక్రవారం మీరు స్కాచ్ కనుక కొడితే మీకు శుక్రగ్రహం బలపడిద్ది అని చెప్తాడు. అతను ఏమనాలి? ఫస్ట్ టైం వింటున్నా సార్. ఫస్ట్ టైం అతను ఓపెన్ గా చెప్పాడు. అవును, అప్పట్లో ఈయన దగ్గరే వింటున్నాను, ఇంకెవరు చెప్పలేదు. ఇతను నేను డిఫరెంట్ అండి అని అంటాడు. డిఫరెంట్, నువ్వు ఏదన్నా చెప్పుకో, నువ్వు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటావు తీసుకో, నువ్వు చేసేది చేసుకో, అభ్యంతరం చేసుకో, అది నీ వృత్తి లేకపోతే నీ ప్రవృత్తి ఏదో చేసుకో. వెంకటేశ్వర స్వామి ఎందుకు లాగుతావు? వెంకటేశ్వర స్వామి బొమ్మ పెట్టుకుంటాడు వెనక. వెంకటేశ్వర స్వామి నా దైవం, వెంకటేశ్వర స్వామి నన్ను పలికిస్తున్నా, నేను పలికే ప్రతి వాక్కు వెంకటేశ్వర స్వామి చెప్పింది అని అంటాడు దుర్మార్గుడు. వెంకటేశ్వర స్వామి అయితే చెప్పుకుంటాడు, పెళ్లి చేసుకున్న వాళ్ళని పెళ్లి చేసుకునే రోజు విడిపోతారు వీళ్ళని చెప్పుకున్నాడు వెంకటేశ్వర స్వామి. ఇతనికి బుద్ధి ఉండద్దా కొంచెం? మహిళా కమిషన్ చివాట్లు పెట్టింది.
వెంకటేశ్వర స్వామి నన్ను నా చేత వెంకటేశ్వర స్వామి అంటే- పలికిస్తున్నాడు ఇవన్నీ అని చెప్పి చెబుతాడు. ఒక డౌట్ ఏంటి సార్, నిజంగా వెంకటేశ్వర స్వామి ఈయన చేత పలికిస్తే ఈయనే వెంకటేశ్వర స్వామి ప్రతిరూపం అయితే ఈయనలోనే వెంకటేశ్వర స్వామి ఉంటే మరి ఎందుకు సార్ గుళ్ళోంచి బయటకు గంటేస్తారు పూజారులు? వాళ్ళకి తెలియదా? తెలుసు, కానీ వీళ్ళకి ఒకటి ఉంటుందండి, మైండ్ లో ఒకటి ఫిక్స్ మైండ్ అయిపోయారు. ఫిక్స్ అవుతారు. మనం ఏం చెప్తే ఎవడో ఒకటి వినేవాడు ఉంటాడు కదా, 100 మందిలో 2 వంద మందిలో ఒకళ్ళు విన్నా చాలు కదా, వాడు వస్తే చాలు కదా అని అంటాడు. ఈయన ఎందుకంటే హీరోయిన్లు వస్తున్నారంటే హీరోలు వస్తున్నారంట. నేను కొన్ని ఫోటోలు రిలీజ్ చేస్తున్నాను, చాలా మంది వస్తారు, నేను సీక్రెట్ ఉంచుతాను అని చెప్పి వీళ్ళ ఇంటికి అసలు ఎవడు పోవట్లే. ఇప్పుడు ఆ మధ్య ఎవరు ఒక హీరోయిన్ పోయిందంటే ఆ ఫోటో రిలీజ్ చేశారు. నిజంగా పోతే 100 పబ్లిసిటీ చేయించుకుంటాడు అతను. తెలుసు సార్. అంటే ఇదంతా నాకు ఇప్పుడు అది కూడా నాకు అవసరం లే. ఇప్పుడు నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను పడే బాధ ఏంటంటే అతను వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది. ఏంటంటే అతను వ్యాపారం ఏదో అతను చేసుకోనండి, ఇబ్బందిలే. ఆయన పొందాలి, ఆయన చేసుకోమను, ఇబ్బంది ఏం లే. వెంకటేశ్వర స్వామి ఎందుకు మధ్యలో లాగుతావు? వెంకటేశ్వర స్వామి అని అతను కలియుగ ప్రత్యక్ష దైవం. అందరు మనోభావాలు దెబ్బతింటాయి కదా. నీకు పలికిస్తున్నాడు, అతను మాట్లాడే ప్రతి మాట వెంకటేశ్వర స్వామి నా చేత పలికిస్తాడని చెప్తాడు. ఇది దుర్మార్గం కదా ఇది. అక్కడ నేను పాయింట్ అవుట్ చేస్తున్నా. అతను ఇంక మిగతా ఏ వేషాలన్నా వేసుకోనండి. ఇప్పుడు బతకడానికి చెప్తారు కదా అనేక రకాలుగా కోటి విద్యలు అని చెప్పి. సరే, అతనికి వచ్చినటువంటి విద్యలో ఏదో చేసుకుంటే ఇబ్బందిలే. వెంకటేశ్వర స్వామి నన్ను నేను పలికే ప్రతి వాక్ వెంకటేశ్వర స్వామి అని ఇతను ఎట్లా చెప్తాడు అంటే వెంకటేశ్వర స్వామిని ఏమనుకుంటున్నా అసలు ఇతను? ఫస్ట్ వాళ్ళు రియాక్ట్ అవ్వాలి, రియాక్ట్ అయ్యి ఇప్పుడు తీసుకోవాల్సిన క్లాస్ తీసుకుంటే అప్పుడు కుదుట పడతారు. ఇప్పుడు ఏమంటాడు కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు అని చెప్తున్నాడు. అంటే వెంకటేశ్వర స్వామి చెప్తున్నాడు ఇతనికి. అంటే మళ్ళీ ఎలక్షన్ నాటికి ఇతను మార్కెట్ పెంచుకుంటున్నాడు. మార్కెట్ పెంచుకొని దాని వెంకటేశ్వర స్వామిని ఉపయోగించి మార్కెట్ పెంచుకొని వాళ్ళు ఇచ్చేటువంటి ప్యాకేజీల కోసం రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.